హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ కర్రీ టమాటో కోడిగుడ్లతో ఎండు రొయ్యలు వేసి పులుసు అయితే చేస్తున్నాను. మేము ఈ కర్రీని కోనసీమ జిల్లాల్లో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చేపల పులుసు కూడా దీని పక్కకు పనిచేయదు, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఈ కర్రీ ప్రిపరేషన్కి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వీటిని బాయిల్ చేసి వాటి పైన ఉన్న పెచ్చులు తీసేసి ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడుక్కుని ఆయిల్లో వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల కడాయికి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. మనం ఎప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకున్నా ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సెపరేట్గా ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. వాటిని ఆయిల్లో వేసుకుని మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పులుసు కర్రీ కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి మంచి టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఎండురొయ్యలు. కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ముందుగానే ఒక గుప్పుడు ఎండురొయ్యలు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకుని ఇలా ఆనియన్స్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ టమాటో పులుసుకి టమాటోలు 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను. దీనికి పండిన టమాటోలు అయితే ఈ కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్లో వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మరలా మూత తీసి కలుపుకోవాలి. చూడండి, టమాటో ముక్కలైతే ఈ విధంగా మంచిగా ఉడకాలి. నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకుని గ్రేవీ పులుసు అంతా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ టమాటో ఎండురొయ్యలు పులుసులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం మూత పెట్టి మరిగించుకోవాలి. 1 నిమిషం పూర్తయ్యాక మూత తీసి లో ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. మూత తీసాక 5 నిమిషాలు అయితే మాత్రం లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మరిగించుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి పులుసు ఎంత చక్కగా మరుగుతుందో, అలాగే ఆయిల్ కూడా మంచిగా పైకి తేలింది. చూసారు కదా, టమాటో కోడిగుడ్లు ఎండురొయ్యలు వేసి పెట్టిన పులుసు ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నాకు ఇష్టమైన పులుసులలో ఇది ఒకటి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చివరగా 2 రెమ్మలు కరివేపాకు అయితే ఈ పులుసులో వేసుకోండి. టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమే. ఈ కర్రీకి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే టమాటో కోడిగుడ్లు ఎండురొయ్యల పులుసు మీకు నచ్చుతుందని నేను ఈ రెసిపీని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి రెసిపీని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మీకు కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కర్రీ కూడా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంటుందో, దీని స్మెల్ కూడా అంతే టేస్టీగా చాలా బాగుంటుంది. ఎండురొయ్యలు అయితే వేసాం కదా, దాని ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు నేను చేసిన ఈ టమాటో కోడిగుడ్ల పులుసు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి.